హాయ్ అండి. హాయ్, మీ పేరు? కవిత. ఓకే, బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? చూస్తున్నాము. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? సూపర్. బాగుందా? బాగుంది. మీరు అనుకున్న కంటెస్టెంట్స్ వచ్చారా? వచ్చారు. ఓకే, ఎవరు బాగా ఆడుతారు, ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తున్నారు? నాకైతే ఇప్పటి వరకు అయితే నైనిక అనిపిస్తుంది, తనే స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. ఎందుకు నైనిగా స్ట్రాంగ్ అనిపించింది? అంటే తను బాగా ఆడుతుంది, ప్లస్ అందరితో మింగిల్ అవుతుంది. అంటే ఎవరు నచ్చట్లేదు మీకు, అంటే వీక్ అనిపిస్తుంది ఎవరు? ఇక నచ్చట్లేదు అంటే స్ట్రైట్ గా చెప్పలేము, కాకపోతే ఆదిత్య అయితే ఆడట్లేదు, అందరితో మింగిల్ అవ్వట్లేదు, అందుకోసమని అతను అలా అనిపిస్తుంది. నిన్న శేఖర్ భాష గారు అలాగే ఆదిత్య గారు ఇద్దరు ఉన్నారు కదా, ఓట్స్ అన్ని ఎవరు ఆదిత్య గారికే వచ్చాయి. అంటే ఎందుకు ఆదిత్య గారికే ఓట్స్ అన్ని వేసారంటే ఇంకా స్ట్రాంగ్ గా ఆడాలన్నా, ఆయనలో హంగర్ ఉందన్నా? హంగర్ ఉందని, అంటే ఇంకా బాగా ఆడాలి, ఇంకా బాగా ఆడాలని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట, అందుకోసమని అట్లా ఓట్స్ ఎక్కువ వేసినారు. ఓకే, ఇప్పుడు సీత ఎలా ఆడుతుంది? బాగానే ఆడుతుంది. ఇప్పుడు గౌతమ్ మణికంఠ ఉన్నాడు కదా, మణికంఠ మొన్నటి వరకు గేమ్స్ అవి టాస్క్ అవి సరిగా ఆడలేదు కదా, ఇప్పుడు ఎలా ఆడతాడు అనిపిస్తుంది తన టాస్క్లు చూస్తే? చూస్తే పర్వాలేదు, బాగానే ముందు ముందు ఆడతాడని అనిపిస్తుంది. ఇప్పుడు 2 చీఫ్స్ ఉన్నారు కదా, ఇద్దరు చీఫ్లు ఉన్నారు కదా, ఒకటి అభయ్, ఇంకొకటి నిఖిల్. ముందు ముగ్గురు ఉండేవారు, మళ్ళీ ఇప్పుడు నిఖిల్ చీఫ్ అయ్యాడు. సో నిఖిల్ మళ్ళీ చీఫ్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది, సూపరే, హ్యాపీగానే ఉంటది. అయితే ఇంకేం హ్యాపీ అనిపిస్తుంది. అంటే మళ్ళీ నిఖిల్ స్ట్రాంగ్ అయినని మీకు అనిపించారా? అనిపిస్తుంది, స్ట్రాంగ్ అయ్యాడని. అంటే మొన్నటి వల్ల సోనియా వల్ల కొంచెం లో అయ్యాడు కదా, అయ్యాడు, ఇప్పుడు ఓకే పర్వాలేదు, స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఎవరు ప్రేరణ ఎలా ఆడుతుంది? ఫస్ట్ వచ్చినప్పుడు చాలా జోష్ గా ఆడింది, ఇప్పుడు ఏమైనా జోష్ కనిపిస్తుందా? ఏం జోష్ అయితే కనిపించట్లేదు అమ్మాయిలో, చూడాలి. ఇంకా గేమ్ ఆడుతుంది అనిపిస్తుందా? ఆడదు, అలానే ముద్దు ముద్దుగా క్యూట్ క్యూట్ గా మాటలతోనే గడిపేస్తుంది బిగ్ బాస్ హౌస్ లో అనిపిస్తుందా? అంటే మనం చెప్పలేము, చూడాలి, ట్రై చేసేదేమో చూడాలి మనం, అంతే. చెప్పడానికి అంటే చెప్పలేము, వాళ్ళ మెంటాలిటీ చేంజ్ అయితే అవ్వచ్చు కదా, అట్లా. ఓకే, ఇప్పుడు ఏంటంటే నామినేషన్స్ వస్తాయి, యష్మి ఇప్పుడు చీఫ్ గా లేరు, క్లాన్ గా లేరు, సో పక్కా ఈసారి నామినేషన్ లో ఉంటారా? ఉంటారు, పక్కాగా ఉంటారని అనిపిస్తుంది మాకైతే, చూడాలి మరి. అంటే హౌస్ మేట్స్ అందరూ మాక్సిమం టార్గెట్ చేసి ఖచ్చితంగా ఈసారి యష్మిని అయితే మాత్రం నామినేషన్ ఉంచుతారంటారు.